తెలంగాణ రాష్ట్ర సాధకుడికి ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలకి మధ్య ఏ ఒప్పందం లేదు. ఏ ఒప్పందము లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలనుకున్నాడు పాపం మనోడు. తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళని అసెంబ్లీలో ఒక 5గురిని ఎమ్మెల్యేలను చేస్తాను అనే ఒప్పందం ఉండి ఉన్నట్లయితే ప్రతి కులము తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి కులము అందులో ప్రతినిధులుగా ఉండి ఉన్నట్లయితే రాష్ట్ర బడ్జెట్ రచించేటప్పుడు అన్ని కులాల వాటాని ముందుగానే రాసుకొని ఆ వాటాని పొంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో లక్షల కోట్లు మన బీసీఎస్సీ ఎస్టీలు పంచుకునేవాళ్ళు. మీ ప్రతినిధులే లేడు రాష్ట్ర బడ్జెట్ రాసే దగ్గర. మీ ప్రతినిధి లేడు, వడ్డరాయన లేడు, మేదరాయన లేడు, కుమ్మరాయన లేడు, చాకలాయన లేడు, మీ ప్రతినిధులే లేరే. మరి అక్కడ పంచేటప్పుడు మనిషి అనేవాడు లేనప్పుడు మీకు బడ్జెట్ ఏం నుంచి వస్తుంది? ఈ బడ్జెట్ లో ఈ చర్చ ఇక్కడ దాకా ఆగడానికి వీల్లేదు. బడ్జెట్ లేకపోవడం అంటే అర్థం, బడ్జెట్ ఇవ్వకపోవడం అంటే అర్థం అణగారిన కులాలని రేవంత్ రెడ్డి హత్య చేయడంతో సమానము అని అర్థం.